మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం నీ వాక్యం అన్న బైబిల్ క్లాసెస్కి స్వాగతం. ఈరోజు మనం న్యాయాధిపతుల గ్రంథంలో 3వ భాగం గురించి ధ్యానించుకుందాం. గిద్యోన్ అను న్యాయాధిపతి ద్వారా దేవుడు ఎలా ఇజ్రాయేల్ ప్రజల్ని మిద్యానీయుల నుండి రక్షించారో తెలుసుకుందాం. 6వ అధ్యాయం ప్రారంభం ఎలా అవుతుందో చూడండి. ఇజ్రాయేలీలు మరల దుష్కార్యములు చేసి యావేకు కోపం రప్పించిరి. అందుచే యావే వారిని 7 ఏండ్లు మిద్యానీయుల వశము చేసెను. ఇది ఒక సైకిల్ లాగా రిపీట్ అవుతుంది అన్నమాట. 40 అనే సంఖ్య, 12 అనే సంఖ్య, 7 అనే సంఖ్య దేవుని యొక్క సంఖ్యలు అన్నమాట. అందుకే 40 మీరు చూస్తారు. జలప్రళయం 40, మోషే జీవితం అంతా 40 దేవుని యొక్క నంబర్స్. 40 సంవత్సరాలు మోషే ఫరో రాజు మనవడిగా రాజభవనంలో పెరుగుతాడు. కానీ తన ప్రజల కొరకు ఆయన అవన్నీ విడిచిపెట్టుకొని వస్తాడు. 40 సంవత్సరాలు వాళ్ళ మామగారి గొర్రెలు కాస్తాడు. 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజల్ని ఎడారిలో నడిపించి వాగ్దత్త భూమికి నడిపిస్తాడనమాట. అలాగే ఇప్పుడు ఈ న్యాయాధిపతులందరూ కూడా 40 సంవత్సరాలు వాళ్ళు పరిపాలిస్తారు. ఇప్పుడు మనం గిద్యోన్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు 6వ అధ్యాయంలో గిద్యోన్ దగ్గరికి వచ్చాము. వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు డెబోరా మరణించిన తర్వాత మళ్ళీ నాయకుడు లేడు అనగానే ఇంకా విగ్రహారాధన ప్రారంభిస్తారు. చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ అన్యులు విగ్రహారాధన చేస్తారు కదా, వీళ్ళు కూడా చేస్తారనమాట. దేవుడికి కోపం వచ్చి ఈసారి ఇంకా స్ట్రాంగ్ ఎనిమీస్ అనమాట. మిద్యానీయులు చాలా వీళ్ళని హింస పెడతారనమాట. ఎట్లా హింస పెడతారంటే మిద్యానీయులు వాళ్ళని పీడించి పిప్పి చేస్తారంట. మిడతల దండి ఎట్లా వస్తుంది చూడండి, అలా అందరూ ఒక పెద్ద దండులాగా వచ్చేసి వాళ్ళ పొలాలన్నీ కోసుకొని పోతారంట. లేకపోతే పొలాలు కోసుకోలేకపోతే పొలాల్ని తగలబెట్టి వెళ్ళిపోతారు. లేకపోతే వాళ్ళంతా ఒక మిడతల దండు వస్తుంది అన్నట్లు భయపడేవాళ్ళు. వచ్చేసి ఈ ఊరంతా ముట్టడించండి అనగానే ఆ వచ్చిన దండులో నాయకుడు అన్ని గేదెలు తీసుకురండి, అన్ని ఎద్దులు తీసుకురండి, పశువులు తీసుకురండి అనగానే వీళ్ళన్నీ తీసుకొని వెళ్తారనమాట. వాళ్ళు వచ్చారంటే మిద్యానీయులు వస్తున్నారు మన ఊరికి అనగానే వీళ్ళు వెళ్ళి ఎక్కడ దాక్కుంటారంటే వాళ్ళ ఇండ్లలో ఉంటే కూడా వాళ్ళని పట్టుకొని చంపుతారని కొండ బొరియల్లో వెళ్ళి దాక్కుంటారనమాట. అంత భయపడేలాగా దేవుడు చేస్తారనమాట. శత్రువులకి ఇజ్రాయేల్ ప్రజలు భయపడే అంత శిక్ష దేవుడు వాళ్ళకి ఇస్తారనమాట. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళు మళ్ళీ విగ్రహారాధన చేస్తారనమాట. అప్పుడు అంత పీడించి పిప్పి చేస్తూ ఉంటే వాళ్ళు భయపడి ఇంకా దేవునికి మొరపెట్టుకుంటారు. ప్రభువా మమ్మల్ని కాపాడండి, కొండ బొరియల్లో దాక్కుంటున్నాం. తినడానికి ఇంకేమని రాస్తారంటే ఆ మిద్యానీయులు వీళ్ళ పంట కోసుకొని పోయి పశువుల్ని తీసుకెళ్తే ఇజ్రాయేల్ ప్రజలకి పొట్ట కూడు కూడా కరువు అయిపోయిందనమాట. తినడానికి అన్నం దొరకడం లేదు వాళ్ళకి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు దేవునికి మొరపెట్టుకుంటారు. అప్పుడు దేవుడు తన దూతని పంపిస్తారు. మళ్ళీ చూడండి, ఈ ఒక న్యాయాధిపతిని లేపక ముందు దూతని పంపించి చెప్తాడు. దేవుడు మాట్లాడతారనమాట. మీరు ఇట్లా నాకు మొరపెట్టుకుంటున్నారు, కానీ ఐగుప్తు నుంచి మిమ్మల్ని తీసుకొని వచ్చేటప్పుడు మీ పితరులని నేను ఎన్ని అద్భుతాలు చేశాను. గరుడ పక్షి తన పిల్లల్ని రెక్కల మీద మోసుకొని వచ్చినట్లు అద్భుతాలు చేసి మేఘ స్తంభమై ఆ మేఘంలోనే మీరు నడిచేలాగా చేశాను. మీ కాళ్ళ క్రింద చెప్పులు అరిగిపోకుండా నేను తీసుకొని వచ్చాను. ఒక్క అనారోగ్యం రాకుండా కాపాడాను. ఈ అన్యుల దేశాన్ని నేను యుద్ధం చేసి యెహోషువ ద్వారా మీకు ఎంత చక్కగా పంచి పెట్టాను. మీరుండే ఇల్లు మీరు కట్టుకోలేదు, మీరుంటున్న పట్టణాలు మీరు కట్టలేదు, మీరు తింటున్న ద్రాక్ష తోటలు మీరు నాటలేదు, పొలం మీరు కొనుక్కోలేదు. ఇంత చక్కగా ఉండి ఒకే ఒకటి కదా నేను చెప్పాను విగ్రహారాధన చేయొద్దని, ఎందుకు మరలా అలా చేసి నా కోపాన్ని రప్పిస్తున్నారని దేవుడు వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆయన ఇంకా ఎవరిని నాయకుడిగా ఎన్నుకోవాలని చూస్తే మనష్షే గోత్రానికి చెందిన గిద్యోన్ కనబడతాడు. అప్పుడు దేవుడు తన దూతని పంపిస్తారు. అంటే యావే దూత అంటున్నారు ఇక్కడ, అంటే దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వెళ్ళి ఓఫ్రా అనే పట్టణం, ఓఫ్రా చెంత సింధూరం చెట్టు కింద కూర్చుంటాడనమాట. ఈ దూత అంటే దేవుడు కూర్చున్నప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే గిద్యోను అక్కడ ఏం చేస్తున్నాడంటే
ద్రాక్షలు తొక్కించే గాడు, ఏమంటారు దాన్ని, ఘాటి. ద్రాక్ష పండ్లు పండాయనుకోండి, అప్పుడు ఆ పండ్లని గానుగలో వేసి అట్లా అని రాయితో తిప్పుతారనమాట, ఎద్దుల ద్వారా అట్లా. అయితే గోధుమల్ని అలా చేయరు వాళ్ళు, గోధుమలు కళ్ళెంలో వేసి ఎద్దులు వాటి మీద తిరుగుతాయి. కానీ అలా చేస్తున్నప్పుడు మిద్యానీయులు వచ్చి పట్టుకొని పోతారేమో, గోధుమలను తీసుకొని పోవడానికి వెళ్ళి నన్ను కూడా పట్టుకొని పోతారేమోనని భయపడి ఆ గోధుమల్ని కూడా ఈ ద్రాక్షలు తొక్కించే ఘాటిలోనే తొక్కిస్తూ ఉంటాడు. దాక్కొని తొక్కిస్తుంటే ఆయన ఉన్న చోట, గిద్యోను ఉన్న చోట దేవదూత వచ్చి చెట్టు కింద కూర్చుంటాడనమాట. ఆ రాయి ఉంటుంది, చెట్టు కింద రాయి మీద కూర్చొని శూరాగ్రణి నీకు శుభమగునుగాక అంటాడు. ఓ యుద్ధశూరుడా నీకు శుభమగునుగాక అనగానే ఈయన అంటాడు, గిద్యోను ఆ దూతను చూస్తాడనమాట. చూసి అంటాడు, ఏం శుభం లేయ్యా, మాకు శుభమైతే ఇన్ని అగచాట్ల వాళ్ళు ఎప్పుడొచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్తారో, ఎప్పుడొచ్చి మమ్మల్ని నాశనం చేస్తారో, ఎన్ని అగచాట్లు. మా పూర్వులనైతే దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి ఐగుప్తు నుంచి విడిపించాడు, ఎన్ని అద్భుతాలు చేశారంటారు. ఇప్పుడు మా కాలంలో అద్భుతాలు లేవు, ఏం లేవు అని అంటే అప్పుడు దేవదూత అంటాడు, నువ్వు భయపడకు, దేవుడు నీ ద్వారా ఇజ్రాయేల్ ప్రజల్ని మిద్యానీయుల నుంచి కాపాడబోతున్నాడు, నువ్వు వాళ్ళకి రక్షకుడుగా ఉంటావు. నేనా అసలు ఇజ్రాయెల్ గోత్రంలో మా గోత్రానికి ఒక విలువ లేదు, మనష్షే గోత్రానికి, అందులో మా కుటుంబానికి అసలే విలువ లేదు. మా ఇంట్లో నన్ను చీపురు పుల్లని చూసినట్టు చూస్తారు. నేనేంటి అంత బలవంతులైన మిద్యానీయులను ఎదిరించడం ఏంటి, మిద్యానీయులను ఓడించడం ఏంటి అంటాడు. అంటే అప్పుడు దూత అంటాడు, నువ్వు భయపడకు, దేవుడు నీకు తన ఆత్మని తన శక్తిని ఇస్తారు. మిద్యానీయులందరినీ నీవు ఏక నరుని చితగొట్టినట్టుగా కొడతావు. అంటే ఒక్కడే నరుడు ఉంటే ఎట్లా చితగొడతావు చూడు, అట్లా అందరినీ కలిపి చితగొడతావు. అంత ఆత్మని అభిషేకాన్ని దేవుడు నీకు ఇస్తారు. అంటే నిజంగా దేవుడు నాకు అంత శక్తి ఇస్తారా? అయితే మీరు చెప్పిందంతా నిజమైతే మీరు ఇక్కడే కూర్చోవాలి, మీరు ఇక్కడే కూర్చోండి, నేను ఇంటికి వెళ్ళి మీకోసము నేను బలిని తీసుకొని వస్తాను, ఇక్కడే కూర్చోవాలి, కదలొద్దు, సరేనా అంటాడు. అని గిద్యోను అంటే నేను ఇక్కడే ఉంటా, సరే నువ్వు వెళ్ళిరా, నువ్వు నాకు బలి అర్పిస్తానంటున్నావు కదా, వెళ్ళిరా అని చెప్తే వెళ్తాడు. ఇంటికి వెళ్ళి ఒక చిన్న మేకపిల్లని కోసి దేవునికి బలి అర్పించాలి, దేవునికి బలి అర్పించాలని ఆ మేకపిల్లని కోసి మాంసం వండేసి, మాంసం ఒక చట్లో పెట్టుకుంటాడు, పులుసు చారు ఒక చట్లో పెడతాడు, ఒక కొంచెం పిండితో రొట్టెలు చేస్తాడు, పొంగని రొట్టెలు చేస్తాడనమాట. చేసి ఆ రొట్టెలు కూడా అన్నీ కలిపి ఒక గంపలో పెట్టుకొని గబగబా మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాడనమాట. ఎక్కడైతే దూత కూర్చున్నాడో ఓఫ్రా దగ్గర చెట్టు కింద అక్కడికి వచ్చేస్తాడు. రాగానే దూత అంటాడు, అవన్నీ ఒక రాయి మీద పెట్టంటే రొట్టెలు తీసి ఒక రాయి మీద ఇలాగే ఇది అనుకోండి రాయి మీద పెట్టేస్తాడు, మాంసం తీసి పెట్టేస్తాడు. అప్పుడు ఇంకో చట్టిలో చారు ఉంది కదా, అదేమో ఈ రొట్టెల మీద ఈ మాంసం మీద పోసేయి అంటే పోసేస్తాడనమాట. పోసిన తర్వాత అప్పుడు ఆయన అక్కడే కూర్చుని ఉంటాడు. దూత తన చేతిలో ఒక కర్ర ఉంటుంది, ఆ కర్ర కొనతోటి ఆయన ఇలా పొంగని రొట్టెల్ని ఇలా మాంసాన్ని తాకగానే అగ్ని పుట్టుకొని వచ్చి ఆ బలిని దహించి వేస్తుంది అనమాట. అమ్మో అని ఆ దహించి వేస్తుంది. ఆ బలి కాలుతూ ఉండగానే దేవదూత కూడా అదృశ్యమైపోతారు. అమ్మో దేవదూతనైనా, దేవదూతను చూసి ముఖాముఖి చూసి కూడా నేను బ్రతికానే అని అనుకుంటుంటే అప్పుడు ఆ దేవదూత అంటే యావే మాట్లాడతాడు, నువ్వు భయపడకు, నీకు శుభమగునుగాక, నీకు శాంతి కలుగునుగాక, నీకే అపాయం కలగదు, నువ్వు భయపడకు అని చెప్పగానే అప్పుడు అక్కడే ఎక్కడైతే దేవదూత కూర్చున్నాడో అక్కడ గిద్యోను ఆ దేవదూతకు ఒక బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠానికి యావే షాలోమ్ అంటే ఒరిజినల్ భాషలో అనమాట, యావే షాలోమ్ వేదిక అంటాడనమాట. అంటే సమాధానకర్తయ్యకు యావే వేదిక. హీబ్రూ భాషలో సమాధానం అంటే షాలోమ్ అనమాట, యావే షాలోమ్. అందుకే ఇప్పుడు యెహోవా షాలోమ్ అని పిలుస్తున్నారు చూడండి. సమాధానకర్తయ్యకు యావే వేదిక అని దానికి పేరు పెడతాడు. ఎందుకంటే భయపడొద్దు అన్నాడు కదా, ఇన్ని రోజులు భయపడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయనలో భయం పోయి ధైర్యం వస్తుంది అనమాట. నేను మిద్యానీయులని జయించబోతున్నాను, నేను మిద్యానీయులని ఓడించబోతున్నాను అనే ధైర్యం వచ్చేస్తుంది అనమాట. ఆ ధైర్యం వచ్చిన తర్వాత
ఇంకా ఆయన ఇంటికి వెళ్ళిపోతాడనమాట. మళ్ళీ ఆ గంప తెచ్చాడు కదా, గంపలో ఆ చెట్లు అన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆయనతో రాత్రిలో మాట్లాడతారనమాట. ఏమని మాట్లాడతారంటే, ఇదిగో మీ నాన్న ఉన్నాడు యోవాషు, ఆయనకు ఒక కోడె దూడ ఉంది కదా, దాంతో నాకు బలి అర్పించాలి. ఎక్కడ అర్పించాలంటే మీ నాన్న ఇక్కడ ఈ బాలు దేవతకు ఒక బలిపీఠాన్ని కట్టించాడు, దాని ప్రక్కనే అషేరా స్తంభాన్ని ఆయన నాటాడు. ఈ రెండిటి గురించి నేను మీకు తర్వాత చెప్తాను. మీ నాన్న ఈ బాలు దేవతకు ఒక బలిపీఠాన్ని కట్టించి దాని ప్రక్కన ఒక స్తంభాన్ని నాటాడు కదా, ఆ చోటనే నీవు యావే దేవునికి ఒక బలి వేదికని నిర్మించి మీ నాన్నకున్న కోడె దూడని ఆ దేవునికి దహన బలిగా అర్పించు అని చెప్తాడు. చెప్తే చేయాలని వెళ్తాడనమాట గిద్యోను. వెళ్ళేసి 10 మందిని తీసుకొని వెళ్తాడు. మరి ఆ బలిపీఠం కూలద్రోయాలన్నమాట. ఎందుకంటే ప్రజలందరూ, ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ మరి ఆ బాలుదేవతని ఆరాధిస్తున్నారు, ఇజ్రాయెల్ ప్రజలు కూడా అనమాట. కాబట్టి భయం వేస్తుంది. అందులో వాళ్ళ నాన్న కట్టించాడు ఈ బాలుదేవతకి వేదిక కట్టించి అందరూ బాలుదేవతని అషేరా, ఈ స్తంభాన్ని అషేరా దేవతని ఆరాధిస్తున్నారు. కాబట్టి మా నాన్న ఏమంటాడో భయం వేసి 10 మందిని రాత్రిలో తీసుకెళ్ళి గబాగబా, మన ధైర్యం ఉంటుంది, ఆ గబాగబా ఈ బాలుదేవత వేదికని బలిపీఠాన్ని కూలద్రోస్తాడు, ఆ స్తంభాన్ని నరికేసి ఆ రాత్రే దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టి యావే వేదిక అని చెప్పేసి వాళ్ళ నాన్న కోడెనే తీసుకొని దాని మీద దేవునికి బలి అర్పించేస్తాడనమాట. అర్పించిన తర్వాత తెల్లవారుజామున వాళ్ళందరూ చూస్తారనమాట, ఇజ్రాయెల్ ప్రజలు చూస్తే అక్కడ బలివేదిక ఉండదన్నమాట. అప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి వస్తారు, యోవాష్ దగ్గరికి వచ్చి, యోవాష్ కుమారుడు గిద్యోను బాలుదేవత బలిపీఠాన్ని నిర్మూలించి అక్కడే యావే దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టాడని తెలుసుకొని వాళ్ళందరూ వాళ్ళ ఇంటి మీదకి వచ్చేస్తారనమాట. వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి, ఏమయ్యా నీ కుమారుడు ఈ బలిపీఠాన్ని, బాలుదేవత బలిపీఠాన్ని నిర్మూలించాడు కదా, కాబట్టి నీ కుమారుడు చచ్చిపోవాల్సిందే అని. అప్పుడు వాళ్ళ నాన్న వెంటనే తన కొడుకుని సమర్థించుకుంటాడనమాట. మీరు బాలు దేవతని సమర్థిస్తారా? బాలుని మీరు రక్షిస్తారా? అతడు నిజంగా దేవుడు, ఆ బాలు దేవత, ఆ దేవుడు నిజంగా దేవుడైతే మరి నా కొడుకు బలిపీఠాన్ని నిర్మూలించినందుకు ఆయననే సమర్థించుకోమను, ఆయన ఏం చేస్తాడో చేయమను, మీరు కాదు చంపేది, ఆ బాలు దేవుడినే చేయమని చూద్దాం అనగానే వాళ్ళందరూ చప్పబడిపోతారనమాట. చప్పబడిపోయి వాళ్ళంతా వెళ్ళిపోయినప్పుడు ఈ బాలు దేవత వాదించునుగాక అనే మాట అనమాట. ఎరుబాలు అని, అంటే బాలు దేవత బలిపీఠాన్ని నిర్మూలించినందుకు ఈ గిద్యోన్కి ఇంకొక పేరు పెడతారు, ఎరుబాలు. సరేలే, ఆ బాలు దేవతే నీ కొడుకుని చూసుకోను గాక అని వెళ్ళిపోతారనమాట. అంటే బాలు దేవతనే వాదించి తనను తను కాపాడుకోను గాక. అందువల్ల గిద్యోన్ని ఎరుబాలు అంటారు, బాలుదేవత బలిపీఠాన్ని కూలద్రోసినది. ఆ తర్వాత ఇంకా ఎప్పుడైతే బాలుదేవత బలిపీఠాన్ని కూలద్రోసాడు గిద్యోన్ అని తెలుస్తుందో అక్కడ యుద్ధానికి మిద్యానీయులు రెడీ అయిపోయి వచ్చేస్తారు. ఎంత ధైర్యము, మా దేవుని యొక్క బలిపీఠాన్ని కూలద్రోస్తాడని వాళ్ళందరూ కూడా యుద్ధానికి రెడీ అయిపోయి వచ్చేస్తారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం.